బట్టతల ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఇక ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారికే దాని బాధ తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు కాస్త వయసు పైబడిన వారికి మాత్రమే బట్టతల వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 3 పదులు కూడా నిండకముందే మగవాళ్ల తలపై బట్టతల దర్శనమిస్తుంది. దీంతో పెళ్లిళ్లు కూడా ఆగిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక పెళ్లైన కొన్నేళ్లకే బట్టతల రావడంతో పటాపంచనైన కాపురాలు లేకపోలేదు. దీంతో బట్టతలను పోగొట్టి వెంట్రుకలు తిరిగి మొలిపించడానికి మార్కెట్లో వేలాది ఆయిల్స్, షాంపూలు, చికిత్సలు, థెరపీలు వచ్చాయి. కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. దీంతో విసిగిపోయిన బట్టతల బాధితులు ఒకసారి బట్టతల వస్తే ఇక అది శాశ్వతమని ఫిక్స్ అయిపోయి అడ్జస్ట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు వారి ఆశలు చిగురించే ఓ శుభవార్తను చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో బట్టతలపై కూడా త్వరలోనే వెంట్రుకలు తిరిగి పెరగడం ఖాయమని ఆ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. బట్టతలపై వెంట్రుకలను తిరిగి పెంచడానికి నేషనల్ తైవాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఒక ప్రత్యేక సీరం తయారు చేసింది. ఇది సాధారణ మార్కెట్ ఉత్పత్తుల్లా కాకుండా సహజ కొవ్వు ఆమ్లాల ఆధారంగా తయారు చేయబడింది. దీంతో ఒక సరికొత్త శాస్త్రీయ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా ఆశ నింపుతోంది. బట్టతలపై వెంట్రుకలు తిరిగి పెరగడం సాధ్యమే అన్న సంకేతాలు ఈ పరిశోధనలో రుజువయ్యాయి. అయితే జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషించే హెయిర్ ఫాలికల్స్ లోని మూల కణాలు కొంతకాలానికి నిద్రానవస్థలోకి వెళ్ళిపోతాయి. ఒకసారి అవి నిశ్చల స్థితిలోకి వెళ్తే మళ్ళీ వాటిని మేల్కొల్పడం అన్నది ఇప్పటి వరకు శాస్త్రానికి సవాలుగానే ఉంది. అయితే ఈ సీరం ఆ నిద్రాణ కణాలను మళ్ళీ మేల్కొల్పి పనిచేసే స్థితిలోకి తీసుకువస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ పరిశోధన మొదటగా ఎలుకలపై నిర్వహించారట. జుట్టు రాలిపోయిన ప్రాంతాల్లో ఈ సీరంను ఉపయోగించగా కేవలం 20 రోజుల్లోనే గణనీయమైన జుట్టు పెరుగుదల కనిపించింది. ఇది సాధారణ కాస్మెటిక్ ఫలితం కాదు, కణ స్థాయిలో జరుగుతున్న మార్పు. ఇలా ఉంటే శాస్త్రవేత్తల్లో ఒకరు తమ కాలుపై ఈ ప్రయోగాన్ని చేయగా అక్కడ కూడా కొత్త వెంట్రుకలు మొలిచాయట. దీంతో ఈ సీరం శాస్త్రవేత్తలు ఊహించినట్లుగానే పనిచేస్తుందని తేలిందట. అయితే ఈ ప్రక్రియ హైపర్ట్రోనోసిస్ అనే విధానంపై ఆధారపడి ఉందట. పరిశోధకుల ప్రకారం ఈ సీరంలో సహజంగా లభించే ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. చర్మంపై దీనిని అప్లై చేసినప్పుడు కొవ్వు కణాలు ఓలిక్ యాసిడ్, పామిల్టోలిక్ యాసిడ్ వంటి ఫ్యాటీ యాసిడ్లను విడుదల చేస్తాయి. ఈ ఆమ్లాలు జుట్టు కుదుళ్ల మూల కణాలను ఉత్తేజపరుస్తాయి. తద్వారా కొత్త జుట్టు పెరుగుదల ప్రారంభమవుతుంది. ఈ ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి ఎలాంటి చికాకు కలిగించకుండానే ఈ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఈ సీరంకు పేటెంట్ లభించింది. తదుపరి దశలో దీనిని మానవులపై వివిధ మోతాదులలో పరీక్షించాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అధికారిక ధృవీకరణలు, క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాక త్వరలో ఈ సీరంను మార్కెట్లో అందుబాటులోకి తీసుకుని రావాలని చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీళ్ళు ఆశించినట్లుగానే ఈ హెయిర్ సీరం మంచిగా వర్కౌట్ అయితే మాత్రం బట్టతల సమస్య ఎదుర్కొంటున్న వారి పట్ల పెద్ద వరంలాగే భావించాలి.